అంటే చాలామందికి గూడా ఈ ఉరుకులు పరుగుల జీవితాల్లో అదే కోరుకుంటారన్న. కొంత ఉల్లాసం, ఉత్సాహం, ఆహ్లాదం, ఆనందం, ప్రశాంతత ఇవన్నీ ఏడ దొరుకుతాయంటే నేచర్‌లో దొరుకుతాయి. దాన్ని పట్టుకున్నామన్న మనం. అందుకే నేచర్‌కు దగ్గరుంటారు కాబట్టి మీరు ఊరు నుంచి సిటీకి రావట్లేదా పర్మనెంట్‌గా? లేదన్న నాకొక ప్రాబ్లమ్ ఉంది. అది మానసికంగా మొదలై శారీరకంగా నన్ను వెంటాడుతుందన్న. ఏంటిదది? నేను ఈ గజిబిజి లైఫ్ స్టైల్‌లో ఎక్కువ రోజులు ఉండలేనన్న. అది నా ప్రాబ్లమ్. వస్తాను. హైదరాబాద్‌లో ఒక 2 డేస్, 4 డేస్ వరకు నేను ఉండగలుగుతాను గట్టిగా. 2, 3 డేస్. దాని తర్వాత ఏమైపోద్దంటే నాకు తెలియకుండానే ఒక హైపర్ టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది నా లోపల. అంత గజిబిజి, గజిబిజి అయిపోతుంటది. దానివల్ల నాకు అనారోగ్యం అయితదన్న. దానివల్లనే నేను ఇటు రాలేను. ఎంతసేపు ఆ చెట్ల పొంటి, ఆ గుట్టల పొంటి తిరుక్కుంటా అక్కడ ఉంటేనే హ్యాపీగా అనిపిస్తుంటది. ప్రశాంతత అనిపిస్తుంటది. కానీ మీకు ఈ మధ్యలో సినిమా అవకాశాలు గూడా వస్తున్నట్టున్నాయి గదా! వచ్చినాయన్న. లాస్ట్ టైం మన 'వేణు ఉడుగులన్న' డైరెక్షన్‌లో వచ్చిన 'నీది నాది ఒకే కథ' దాంట్లో మన సురేష్ బొబ్బిలి ఉన్నాడు గదా! ఆ తమ్ముడు మ్యూజిక్ డైరెక్షన్‌లో ఒక పాట చేశాను నేను. ఏం పాటది? అప్పుడే నిద్దురలేసిన పూలు మబ్బులిరుస్తుంటే పుప్పొడి మీదకు తేనెటీగలు వాలిపోతున్నవి. కొమ్మన చివర కూసొని కోయిల కమ్మని రాగాలిను విస్తుంటే నాని ఏమవుతావని ఆకాశం గొడుగై నీడనిస్తుంది. అదొక పాట అన్న అవకాశం ఇచ్చాడు నాకు. దాని తర్వాత సుకుమార్ గారు వారి ఫ్యాక్టరీలో ఒక సినిమా వచ్చింది. ఏం సినిమా? 18 పేజెస్ నిఖిల్ హీరో, తర్వాత అనుపమ అవును. అవును. హీరోయిన్ సినిమాలో నాకు ప్రతాప్ గారు డైరెక్టర్ గారు వారిచ్చిన అవకాశం అది. దాంట్లో ఒకటి సాంగ్ ఉంటుంది నాది. స్టోరీ లింక్ చేస్తూ ఒక పాట ఉంటుంది. నిదురన్నది లేదే నీ వల్ల ఓ పిల్ల, బాధైతుందే నీ ఆదిల నా గుండెల్లా, నీ పేరేందో తెలువది, నీ ఊరేందో తెలువది, నువ్వు ఏడుంటవో తెలువది, నువ్వు ఎట్లుంటవో తెలువది, అయినా నా ఎదసాటు నీ పేరే రాసుకున్న, నీ బొమ్మే గీసుకున్న, నిదురన్నది లేదే నీ వల్ల ఓ పిల్ల, బాధైతుందే నీ ఆదిల నా గుండెల్లా. ఈ పాట కానీ సినిమా అవకాశాల కోసం ప్రయత్నంలో భాగంగా మీరు దూరంగా ఉంటే కొంచెం అవకాశాలు కోల్పోయే అవకాశం ఉంది అది కదా? అది నాకు కొంత అది శాపమే. కాకపోతే ఏందంటే నేను చెప్పాను గదా! నేను ఎంతో ప్రయత్నం చేస్తా ఉన్నా గానీ ఇక్కడ ఇమడలేకపోతున్నా. సినిమా అవకాశాలు అంటే ఎవరైనా నన్ను సంప్రదిస్తే చేస్తున్నాను ఇప్పటివరకు. నాకు నేనుగా ప్రయత్నం చేద్దామంటే ఇక నా పరిస్థితి అది. జానపదాల నుంచి చైతన్య గీతాలు కూడా కొన్ని రాశారు కదా? అవునన్నా. ఎక్కువ సమాజంలో చైతన్యం ఏ వర్గాల నుంచి ఏ వర్గాల కోసం మీరు ప్రయత్నం చేశారు మీ పాటల ద్వారా? మనకు ఎప్పుడైనా అణచివేత ఎక్కడ ఉంటదో అక్కడ చైతన్యం అవసరం పడతదన్న. ఆ వైపు పాటలు రాశాను నేను. ఏదో పాడమను. అంబేద్కర్ గారి పాట రాశాను. ఉమ్. నిర్విరామ గగన సీమ తాకిన త్యాగము తనదై ఇలా చేరిన మహనీయుడు, పాతాళమంత లోతులోన జాతి నలిగిపోతుంటే ఆకాశ వీధిలోకి అడుగులేయమంటూ దారి చూపే మసిపులిమిన మనువాదపు మెడ నరికిన ఒక ధీరుడు అంబేద్కర్. ఒక కవిగా చెప్పండి మీరు, ఈ ఆకలి అవమానానికి శాశ్వతమైన పరిష్కారం ఎందులో ఉందని మీరు భావిస్తున్నారు? మనుషులందరూ సమానంగా చెప్పబడినప్పుడే వీటన్నిటికీ పరిష్కారం ఉందని అనుకుంటాను. అదే ఆ సమానత్వం ఏ విధంగా వస్తుంది సమాజంలో? చదువు వల్ల వస్తుందన్న. మనుషులు అందరూ చదువుకోవడం వల్ల వారి జాతికి జరుగుతున్నటువంటి అన్యాయం తెలిసి వస్తుంది. అది తెలుసుకున్నప్పుడు సమానత్వం వైపు మనిషి అడుగు వేస్తాడు. అటు దిశగా పోరాటాలు చేస్తాడు. ఆ పోరాటాలు ఫలితంగా మీరైతే చెప్పారో అది సాధించే ప్రయత్నం చేస్తాడు. అది నేను నమ్ముతాను. ప్రజల కోణంలో ఆలోచించినప్పుడు మీరు ఇది చెప్తున్నారు. పాలకుల కోణంలో ఏ విధంగా ఆలోచిస్తారు? పాలకులందరూ కూడా ఈ వర్గాలన్నీ ఇట్లుంటేనే వాళ్ళు రాజకీయంగా ఎదుగుతారు అనుకుంటారు కాబట్టి వాళ్ళు ఒకేసారి దీని మీద పరిష్కార మార్గాన్ని చూపలేరేమో అన్న ఎవరైనా పాలకులు అనుకుంటా. కానీ మరి ఆ దిశగా మీరు ప్రజల్ని చైతన్యం చేయొచ్చు, ప్రభుత్వాలను ప్రశ్నించవచ్చు. ఆ దిశగా మీరు ఏమైనా ఆలోచిస్తున్నారా? ఖచ్చితంగా అన్న. ఇవాళ మీరు చూసుకుంటే మనకు మందకృష్ణన్న వర్గీకరణ పోరాటం 30 ఏళ్ళ ఆయన సుదీర్ఘ పోరాటంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. ఇంత దూరం ప్రయాణం చేసిండు. ఆ జాతి బిడ్డగా నా జాతిలోకి జరుగుతున్న అన్యాయాల గురించి అన్నతో పాటు అడిగేసినందుకు ఇవాళ కళాకారుడిగా నేను ఆ జాతి మేల్కొల్పు పాట రాస్తా ఉన్నాను. మీరు ఆ జాతి నుంచి వచ్చినారా అని చెప్తున్నారు కాబట్టి
ఈ వర్గీకరణ అనే అంశం తెర మీదకి వచ్చింది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? దాంట్లో మీ భాగస్వామ్యం ఏంటి? మందకృష్ణ ఆయన ఉద్యమం మొదలుపెట్టినప్పుడు అసలు ఈ ప్రపంచంతో నాకు సంబంధం లేదు. కానీ అలా 30 ఏళ్ళ సుదీర్ఘ పోరాటం చేసి సుప్రీంకోర్టు ద్వారా ఏబిసిడి వర్గీకరణ ఒక న్యాయమైన అంశమని జడ్జిమెంట్ వచ్చినప్పుడు అన్నేళ్ళుగా అన్న ఒకడు పోరాటం చేసిండు. ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని నిలబడి తన జాతిని నిలబెట్టి ఇంత దూరం వచ్చిండు అన్న. ఈ మధ్యకాలంలో అన్న ఒక సభ పెట్టి అంటే ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేసి తన జాతిలో పుట్టిన కళాకారులకు ఒక పిలిపించిండు అన్న. తమ్ముళ్ళారా, 30 సంవత్సరాలుగా నేను రిజర్వేషన్ పోరాటం చేసిన ఒక 30 రోజులు మీరు ముందుండి నడపలేరా? ఆ పిలుపుకు ఆ జాతి బిడ్డలుగా ఉన్న కళాకారులందరం కూడా ఒక తాటి మీదకి రావడం జరిగిందన్న. ఇవాళ ఖచ్చితంగా సబ్బండ వర్గాలు ఇవాళ ఏబిసిడి వర్గీకరణ అనేది ఒక న్యాయమైన అంశం అని కలిసి వస్తున్నారు, మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఒక జాతి బిడ్డగా ఈ టైంలో నేను కూడా ఖచ్చితంగా ఉండాలి కదన్న. లేకపోతే రేపటి రోజున ఎవరైతే దీన్ని వ్యతిరేకిస్తారో వాళ్ళు చరిత్రలో దోషులుగా మిగులుతారు. ఎవరైతే దీనికి సపోర్ట్ చేస్తారో వాళ్ళు చరిత్రలో ఈ జాతి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్న.